మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. అమ్మ, ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే చాలా మందికి పిల్లలు లేక చాలా బాధపడుతూ ఉంటారు. అంటే ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కూడా, ఎన్ని పూజలు చేసినా కూడా కొంతమందికి సంతానం అనేది కలగకుండా వాళ్ళ ప్రాబ్లం ఏదనేది చూస్తూ ఉంటాం. అలాంటి వారికి ఏదైనా దోషాలు ఉన్నాయి అంటారా? తప్పకుండా అండి. ఇప్పుడు వైద్యపరంగా సంతానం లేకపోతే అనేక చికిత్సలు చేయించుకుని కూడా విసిగి వేసారిపోయి ఉంటారు. కాబట్టి ఈ సంతానలేమి అనేది జాతకపరంగా ఏదైనా కుజదోషం కానీ కాలసర్పదోషం కానీ ఉంటే సంతానం అందదు అని అంటారు. ఎట్లా అంటే ఈ కాలసర్పదోషం అనేది పెద్దలు ఎవరైనా 7 తరాల మించి ఏదైనా తెలిసి కానీ తెలియక కానీ పాముకు గనక ఏదైనా హాని కలిగించినా, లేకపోతే వ్యక్తిగతంగా వీళ్ళు ఎవరైనా ఇప్పుడు ఎవరైతే అంటున్నారో వాళ్ళు ఏమన్నా పాముకి హాని కలిగించినా, తర్వాత రైతు సంబంధిత వ్యవసాయదారులు కనుక ఉంటే కనుక భూమిని దున్నేటప్పుడు కలువల్లో పాములు ఉంటాయి. ఆ దున్నేటప్పుడు తెలియదు పాము ఉంటుందని, భూమిలో తెలియక దానికి ఏదైనా అపకారం చేసినప్పుడు ఆ పాము ఉన్న చోట్లోని గుడ్లు ఉన్నాయనుకోండి, పాము గుడ్లు, అవి విచ్ఛిన్నమైనప్పుడు కొన్ని అవి మనకి సర్పశాపాలుగా వెంటబడి ఈ సంతానానికి అడ్డం పడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి సంతానలేమికి ప్రథమంగా ఇవి చాలా కారణాలుగా మనం చెప్పుకోవచ్చు, పరిగణలోకి తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఎవరైనా మనం చనిపోయిన పెద్దలు ఉంటారు కదండి, వాళ్ళకి మనం పితృకార్యాలు చేయకపోతే, అంటే 3 తరాల వరకు మనం పితృకార్యాలని ఆచరిస్తూ ఉంటాం. ఆ పై తరంలో వాళ్ళు కనుక కాలం చేస్తే ఈ కింది తరంలో ఉన్నవాళ్ళు దైవంలో అంకితం అవుతారు. కాబట్టి ఈ 3 తరాల నుంచి కనుక ఎవరైనా పితృకార్యాలు చేయకపోతే పితృకా దోషాలు మాతృకా దోషాల వల్ల కూడా మనకి సంతానం అందదు. చనిపోయిన వారికి పితృకార్యాలు చేయకపోవటమే కాదు, ఉన్నప్పుడు కూడా తల్లిదండ్రిని సవ్యంగా చూసుకోక వాళ్ళ ఆలనా పాలన చూసుకోకపోవటం కానీ, వాళ్ళని ఏదైనా దూషణంగా మాట్లాడుతూ ఉంటారు, చిన్నతనంగా చేసి దూషణంగా మాట్లాడటం కానీ, వాళ్ళ చేత కన్నీళ్లు తెప్పించడం కానీ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒకప్పుడో అరప్పుడంటే పడతారు, క్రమేపీ ఒక్కొక్కసారి మనసు నొచ్చుకుని ఏమవుతుందంటే, ఏదో పరుషంగా ఏదన్నా ఒక తిట్టచ్చు, ఒక మాట అన్నప్పుడు ఆ తల్లిదండ్రి యొక్క మనసు నొచ్చుకుంటుంది. ఆ నొచ్చుకోవటం వల్ల, చనిపోయిన వారికి పితృకార్యాలు చేయకపోవటం వల్ల కూడా సంతానం అందదు అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అమ్మ, శాస్త్రాలు చెప్తున్నాయి అని అంటున్నారు. ఇలాంటి వారికి ఎలాంటి పరమైన పూజలు చేస్తే ఫలితం దొరుకుతుంది అంటారు? చాలా మంచి విషయం అండి. 1 సంవత్సరం 2 ఏళ్ళు పిల్లలు పుట్టలేదంటే దంపతులిద్దరూ ఆచరించవలసింది, ముఖ్యంగా మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నాగాలకు సంబంధించిన పండగలు వస్తాయి. సుబ్రహ్మణ్య షష్ఠి, లేకపోతే నాగుల చవితి, గరుడ పంచమి, శ్రీ పంచమి, ఇట్లా మనకి పండగలు వస్తాయి. అప్పుడు పుట్ట దగ్గరికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం వల్ల, తర్వాత నాగప్రతిష్ఠా కార్యక్రమాలు, ఎవరైనా మీరు జ్యోతిష పండితుడిని కానీ ఎవరైనా సంప్రదిస్తే మీకు జాతకపరంగా కూడా, ఇప్పుడు వంశపారపర్యంగా మనం చెప్పుకున్నాం, జాతకపరంగా కూడా ఇద్దరికి జాతకంలో ఏమన్నా సంతానానికి ఏమన్నా అడ్డం పడుతుందా అన్న విషయాన్ని కూడా మీరు పరిశీలన చేసుకుంటే, వారు నాగప్రతిష్ఠా కార్యక్రమం ఆచరించండి, మీకు సంతానం అందుతారని వాళ్ళు చెప్తారు. కాబట్టి నాగప్రతిష్ఠా కార్యక్రమాలు చేసుకోవటం వల్ల, ఏదన్నా ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు ఉంటాయి, ఈ సంతానానికి సంబంధించిన క్షేత్రాలు, ఆ క్షేత్ర దర్శనం చేసుకోవటం వల్ల, ఆ క్షేత్రాల్లో నిద్ర చేయటం వల్ల కూడా మీకు మంచి సత్సంతానం అందే యోగ్యత లభిస్తుంది. ఇప్పుడు మీ పీఠంలో ఇలాంటి వారు వస్తూ ఉంటారండి? అయ్యో, చాలామంది అండి. మన త్రిదిరి పీఠంలో దాదాపు 2000 నాగప్రతిష్ఠలు జరిగినాయి దగ్గరగా. ఎక్కువగా సంతానలేమితో వచ్చేవాళ్ళే. హయ్యెస్ట్ 22 సంవత్సరాలు పెళ్ళై వచ్చిన వాళ్ళకు కూడా నాగప్రతిష్ఠా కార్యక్రమం ఆచరించగానే 13 నెలలకే కమల పిల్లలు పుట్టడం ఎక్కువగా. అంటే మనం జంటనాగుల విగ్రహాన్ని మనం ప్రతిష్ఠ చేస్తాము కాబట్టి అందరికీ ఎక్కువగా కమల పిల్లలు పుట్టడం చాలా విశేషం. 2 ఆడపిల్లలు కానీ, లేకపోతే మగ పిల్లాడు ఒక పాప కానీ అలా పుట్టడం
మళ్ళీ వాళ్ళు ఆ సంతానాన్ని తీసుకుని తిరుతిరి పీఠాన్ని మళ్ళీ మళ్ళీ రావటం, మన క్షేత్రంలోనే ఆ అన్నప్రాసన పుట్టింటి కార్యక్రమాలు కానీ అన్నీ చేయటం అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు, అసలు మా అమ్మగారికి కూడా నేను స్వయంగా అలా నాగారాధన చేయటం వల్లే నేను పుట్టాను. అమ్మకు కూడా నేను 46 సంవత్సరాలకు పుట్టా. అమ్మ నెలసరిలో ఆగిపోయినాయి అనుకుంది 46 ఏళ్ళకి. నా పేరు కూడా నాగమణి అండి. ఒక పూనా జ్యోతిష్యుడు నేను పుట్టకముందే ఒక 18 సంవత్సరాల ముందు నీకు ఎప్పటికైనా సంతానం ఉందమ్మా, మగపిల్లాడు పుడితే నాగరాజు, ఆడపిల్ల పుడితే నాగమణిని పేరు పెట్టు, ఇదిగో పుట్టిన బిడ్డకి తాయెత్తు కట్టు, పుట్టినప్పుడు మాయ నాగసొరకాయలో వేసి పాతిపెట్టు అని ఆయన చెప్పటం, తద్వారా నేను పుట్టడం జరిగింది. అమ్మ కూడా ఇట్లాగే పుట్టలో పాలు పెట్టడం, నాగప్రతిష్ఠ కార్యక్రమాలు ఆచరించడం వల్లే నేను కూడా అమ్మకి సంతానంగా కలిగాను. ఎందుకంటే స్వానుభవం వల్ల చెప్పింది ఎక్కువగా అర్థమవుతుంది. ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నారో వాళ్ళకి నా స్వంత స్వానుభవం నేను చెప్తున్నాను. అమ్మకి నేను అలా పుట్టిన దాన్ని, అందుకే నా పేరు నాగమణి. మళ్ళీ నాకు ఒక 40 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను మళ్ళీ నాగప్రతిష్ఠ కార్యక్రమాలు తిరుపీఠంలో చేయటం కూడా అది దైవికమే. కాబట్టి సంతానం లేని వాళ్ళు బాధపడద్దండి. ప్రతి ఒక్క జంటకి ఐడెంటిటీ సంతానం కదా. ఇప్పుడు వాళ్ళకి ముందు తరం ఇంకోటి ఉంది అంటే దంపతులకి ఏంటి ఐడెంటిటీ? సంతానమే. కాబట్టి ఎవరు సంతానం లేదని బాధపడొద్దు. తప్పకుండా ఈ ఆచరణలన్నీ చేసుకోండి, మంచి సత్సంతానాన్ని పొందొచ్చును. చాలా చక్కగా చెప్పారమ్మా. ఇంకొక విషయం తీసుకున్నట్టయితే పెళ్లి కాని వాళ్ళు కుజదోషంతో బాధపడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు స్త్రీ కానీ పురుషుడు కానీ పెళ్ళి అంటే సరి అయిన ఏజ్లో కాకుండా కొంచెం వారికి ఆలస్యంగా అవుతుంటుంది, కొంచెం మందికి మాంగళ్య బలం తొందరగా వస్తూ ఉంటుంది. అలాంటి వారికి అసలు పెళ్ళి కుజదోషము ఇవన్నీ ఉన్నాయి అంటారా? అయ్యో తప్పకుండా. ఎలా తెలుస్తుంది అంటే మనకి ఏదైనా పుట్టిన టైము, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంటేనే మనకి ఏ విషయమైనా తెలుస్తుందండి. అది లేకుండా పేరుని బట్టి జాతకం అంటే అది రాదు, అసలు చెప్పినా కూడా కరెక్ట్ కాదు. కాబట్టి తప్పుగానే వస్తుంది. ఎందుకంటే మనం ఏదో టైంలో పుడతాం, మనకి ఏదో పేరు పెడతారు. కాబట్టి మనం పుట్టిన జన్మలగ్నానికి పేరుకి అసలు సంబంధం ఉండదు కదా. కాబట్టి ఎప్పుడైనా మీ దగ్గర పుట్టిన టైము, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంటే ప్రముఖ జ్యోతిష్య పండితుల చేత మీ జాతక పరిశీలన కనుక చేయించుకుంటే మీకు వివాహాలు ఎందుకు లేట్ అవుతున్నాయి, జాతకపరంగా మీకు ఏమన్నా కుజదోషం ఉందా, కాలసర్పదోషం ఏమన్నా ఉందా, దానివల్ల వివాహాలు లేట్ అవుతున్నాయా అని ముందు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పరిశీలన చేయించుకోవాలి. చేయించుకుంటే దానికి తగ్గ పరిహారంగా కుజుడికి కానీ మీకు ప్రజెంట్ ఏవే దశలు నడుస్తున్నాయో ఆ దశలను అనుసరించి ఆ గ్రహాలకి, ముఖ్యంగా కుజుడికి జప సంఖ్య ఉంటుంది, కుజ జప సంఖ్య. ఆ జపం చేయించుకుని తర్పణం ఇప్పించుకుని తగినంత హోమం చేయించుకుంటే తప్పకుండా మీకు వివాహాలు కుదురుతాయి, సంబంధాలు కుదురుతాయి. ఇది కాకుండా సర్ప ప్రతిష్ఠ చేయటం, నాగప్రతిష్ఠ కార్యక్రమం ఆచరించుకోవటం వల్ల కూడా సంబంధాలు తొందరగా మీకు సెట్ అవుతాయి. ఒకవేళ మీకు ఏ జాతక పరంగా అటు వధువు వరు జాతక పరంగా వివాహాలు ఒకవేళ లేట్ అయ్యి కుదిరినా కూడా, సంబంధాలు వివాహాలు అయినా కూడా సంతాన విషయంలో వచ్చేసరికైనా లేట్ అవ్వచ్చు కుజదోషం వల్ల. కాబట్టి సంతాన విషయంలో మీరు ఎట్టయినా బయటపడ్డారనుకుంటే ఆర్థిక పరిస్థితుల వల్ల కూడా ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కుజదోషం గురించిన విషయం ఇదే, వివాహాలు లేట్ అవటం ఇదే కుజదోషం. ఓకే. సో కుజుడికి పూజ చేయడం వల్ల కుజదోషం అనేది పోతుంది. జపం చేయించుకో, జపం చేసుకుని దానికి తగ్గ కౌంట్గా తర్పణం అని ఇస్తారు, తర్పణం ఇప్పించుకుని తర్వాత హోమం చేయించుకుంటే చేసుకోవచ్చు. ఈ కుజ జపం అనేది మీకు కుజుడికి ఎన్ని వేల జప సంఖ్య ఉందో అది మీరు స్వయంగా చేసుకోవచ్చు అండి, ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు. జప సంఖ్య పూర్తి అయిన తర్వాత ఒక బ్రాహ్మణ్ణి నియమించుకుని దానికి తగ్గ తర్పణ ఇప్పించి హోమం మటుకు ఒక బ్రాహ్మణ్ణి నియమించుకుని చేసుకోవటం అనేది మంచి పద్ధతి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, చాలా చక్కటి విషయాలు తెలిపారు. మీ అమూల్యమైన సమయాన్ని మా ఛానల్కి కేటాయించినందుకు మా ఛానల్ తరపు నుంచి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం.